హలో గాయస్, మనకు ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే మరి మనందరికీ లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ తెలుసు. అదేంటి అంటే మనకి కేఎల్ రాహుల్కి, దాని తర్వాత సంజీవ్ గోయంకేకి అంటే ఎల్ఎస్జి ఓనరు. సో మరి వీళ్ళిద్దరి మధ్య కొంచెం అంతకుముందు ఒక వాగ్వాదం కూడా జరిగినట్టు కనిపించింది. సో అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మనందరం కూడా అనుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఎల్ఎస్జి నుంచి కేఎల్ రాహుల్ బయటకు వచ్చేస్తాడు అని చెప్పేసి. సో మరి జరిగింది అదే. సో అయితే దాని తర్వాత ఎల్ఎస్జి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మరి సంజీవ్ గోయంకే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే కేఎల్ రాహుల్ని మేము రిలీజ్ చేస్తున్నాం. సో కేఎల్ రాహుల్ ఏంటి అంటే టీం కోసం ఆడే ప్లేయర్ కాదు. సో అతను చూసుకుంటే మరి తన స్వార్థ ప్రయోజనాల కోసం, సో దాంతోపాటు తన క్రెడిట్స్ కోసమే ఆడే ప్లేయరు. సో అందుకని చెప్పేసి మేము అతన్ని ఈసారి మేము తీసుకోదలుచుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. సో మరి దానికి సంబంధించి అప్పుడు న్యూస్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సో మరి అయితే దాని తర్వాత చూసుకుంటే మొన్న ఆక్షన్లో కూడా మరి వాళ్ళు రిలీజ్ చేసేసారు. సో మరి వాళ్ళు పూర్ణ పెట్టుకుంటారో ఇంకెవరిని పెట్టుకుంటారో అదంతా తర్వాత సంగతే. సో అయితే మరి కేఎల్ రాహుల్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో మరి రిలీజ్ చేసిన తర్వాత మరి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మరి కేఎల్ రాహుల్ని తీసేసుకుంది. మరి దాని తర్వాత మరి డీసీకి వచ్చిన తర్వాత మరి డీసీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాడు. సో వాళ్ళ కో ఓనర్తో కూడా మాట్లాడటం జరిగింది. సో అయితే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్గా కేఎల్ రాహుల్ కోరుకుంటుంది ఏందయ్యా అంటే, సో వాళ్ళతో కూడా చెప్పింది ఏంటంటే నాకు ఎటువంటి కెప్టెన్సీ నాకు అవసరం లేదు. సో నేను ఏదో పదవి ఆశించి అయితే నేను ఇక్కడికి రావట్లేదు, కానీ ఇక్కడికి నేను మాత్రం నా గేమ్ ఆడటానికి మాత్రమే నేను ఈ ఫ్రాంచైజీకి వచ్చాను. సో కానీ నా గేమ్ నేను ఆడతాను, కానీ నాకు ఫ్రాంచైజీ నుంచి ఒక సపోర్టు, దాని తర్వాత మీరు నా మీద ఒక నమ్మకం ఉంచుకుంటే చాలు. సో దీనికంటే నాకు ఎటువంటి కెప్టెన్సీ అవసరం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు. సో మరి అంతకుముందు నేను వేరే ఫ్రాంచైజీలో అవన్నీ ఫేస్ చేశాను. సో నాకైతే ఇప్పుడు మీ సపోర్ట్ మాత్రం కావాలా, అదొకటే చాలు నాకు. సో దాంతోపాటు ఇప్పటి వరకు మీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక్క ట్రోఫీ రాలేదు, దాని తర్వాత నేను కూడా ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేదు ఇప్పటి వరకు. సో మరి ఇప్పటి నుంచి ఇద్దరం కూడా ఆ ట్రోఫీ కోసం అయితే మనం ప్రయత్నిద్దాం అని చెప్పేసి కేఎల్ రాహుల్ కో ఓనర్తో అయితే చెప్పడం జరిగిందంట. సో మరి అతను కూడా మరి నిన్న కాన్ఫరెన్స్లో కూడా చెప్తున్నాడు. సో మరి కేఎల్ రాహుల్కి మా సపోర్ట్ ఎప్పటికీ ఉండిద్ది. దాని తర్వాత కేఎల్ రాహుల్ని మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. సో మరి తన స్ట్రైక్ రేట్ ఎంత కాకుండా మాకు ఒక కన్సిస్టెన్సీగా ఆడే ప్లేయర్ కేఎల్ రాహుల్. సో అందుకని చెప్పేసి తన మీద నమ్మకం ఉంచే మేమైతే తీసుకున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళ డీసీ కో ఓనర్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి దీని వెనకమాల మనందరం చూస్తే మనందరికీ తెలుసు, మనకి కేఎల్ రాహుల్కి కొంచెం అగ్రెసివ్ మోడ్, అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఆడాడు. సో దాని తర్వాత కొంచెం డౌన్ అయింది అనుకోండి. సో అది ఫామ్ వల్ల అనుకోవచ్చు, వేరే ఇష్యూస్ వల్ల అనుకోవచ్చు. సో అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మరి కొంచెం స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది. సో అదైతే కామన్. సో అయితే మరి దాని తర్వాత మరి మనోడు చూసుకుంటే మనకి అంతకుముందు పంజాబ్లో చూసుకున్నా, లేదు అంటే ఎల్ఎస్జీలో చూసుకున్నా, మొత్తం వీళ్ళకల్లా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండేదంటే మొత్తం 4 ప్లేయర్స్ లేదంటే 5 ప్లేయర్స్ మాత్రమే వీళ్ళు బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సో మీరు అంతకుముందు పంజాబ్లో చూసుకున్నా అంతే, వీళ్ళకల్లే టాప్ 4 మెంబర్స్, టాప్ 5 ప్లేసెస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేవి. అలా మనకి క్రిస్ గేల్ ఉండేవాడు, దాని తర్వాత మనకి పోరన్ ఉండేవాడు, దాని తర్వాత మ్యాక్స్వెల్ ఉండేవాడు. సో ఇలాగా వీళ్ళు ఒక 4 మాత్రమే ఉండేవాళ్ళు. దాని తర్వాత దీపక్ కూడా అని చెప్పేసి, సో ఇలా 5 ప్లేసెసే కొంచెం స్ట్రాంగ్ ఉండేవి. దాని తర్వాత చూసుకుంటే మొత్తం కొలాప్సే. సో అటువంటి సిచ్యువేషన్లో మనోడు ఎలా ఆడేవాడు అంటే కొంచెం వికెట్లు పడనేయకుండా కొంచెం స్లోగా ఆడటం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచే. సో అది ఎలా యూజ్ అయ్యేదంటే మ్యాచ్ని బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యేది. అంటే మనకి మనోడు హిట్టింగ్ చేయకుండా కొంచెం మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళేవాడు. సో కెప్టెన్గా బాధ్యత గల ప్లేయర్గా చేయాల్సింది కూడా అదే. సో మరి అటువంటి ఇన్నింగ్సే మరి ఇప్పుడు కూడా అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఎల్ఎస్జీలోకి వచ్చాడు. ఎల్ఎస్జీలోకి వచ్చిన తర్వాత కూడా మనోడు మ్యాచ్ని బుల్ చేయడమే ఒకటే నేర్చుకున్నాడు. మనకి ఓడిఐలో ఎలాగైతే మన బ్యాట్స్మెన్స్ అందరూ కొలాప్స్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో ఎలా అయితే ఆదుకునేవాడో, సో ఇక్కడ ఈ ఐపీఎల్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశాడు. సో ఫస్ట్లో మరి బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా వికెట్ అయితే తొందరగా వదులుకోడు. సో ఉన్నంత సేపు కూడా కొంచెం వికెట్ ఆపుకొని దాని తర్వాత మ్యాచ్ని అయితే ముందు తీసుకెళ్తాడు. సో అంతకుముందు పంజాబ్కి వెళ్ళి కూడా మనం చూసాం, మయాంక్ అగర్వాల్ వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో కూడా మరి వికెట్ని ఆపుకొని మ్యాచ్ను ముందు తీసుకెళ్ళాడు. సో ఇక్కడ ఎల్ఎస్జీలో కూడా చేసింది అదే. సో దాన్ని మరి దృష్టిలో పెట్టుకొని మరి సంజీవ్ గోయంకే కూడా తన పర్సనల్ ఎజెండా కోసం మాత్రమే ఆడుతున్నాడు, టీం కోసం ఆడతలేదు అని చెప్పేసి మరి అప్పుడు హాట్ కామెంట్స్ అయితే చేశాడు. సో దాని గురించి మీ అందరికీ తెలిసిందే. సో అయితే మరి డీసీకి వచ్చాడు ఇప్పుడు. సో మరి డీసీలో కూడా ఇప్పుడు కెప్టెన్సీ ఇస్తారా లేదా అనేది కూడా డౌటే.
సో మరి కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఖచ్చితంగా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మనకైతే న్యూస్ వస్తుంది. సో మరి దాంతోపాటు ఫ్యాఫ్ డూప్లెసిస్ కూడా ఉన్నాడు. సో మరి వీళ్ళకంటే మరి వేరే వాళ్ళకి ఐ థింక్ అక్షర్ పటేల్కి ఈసారి మరి కెప్టెన్సీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా మనకైతే న్యూస్ వస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళ ఓనర్ కూడా చూడడం జరిగింది. అక్షర్ పటేల్ ఎప్పటి నుంచో కూడా టీంలో ఉంటున్నాడు. సో మరి అతని వైపు ఏదన్నా చూసే ఛాన్స్ ఉంది, కానీ నేనైతే ఇంకా ఫైనలైజ్ చేసి అయితే నేను చెప్పలేను. సో మరి దాని తర్వాత మేము మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అయితే మీకు ఒక ఫైనలైజ్గా మీకు ఒక మ్యాటర్ అయితే మీకు ఫైనలైజ్గా ఒక న్యూస్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా తనైతే చూడడం జరిగింది. సో దీన్ని బట్టి మరి కేఎల్ రాహుల్కి అయితే కెప్టెన్సీ ఈసారి ఇవ్వకపోవచ్చు అనే న్యూస్ అయితే మనకైతే అందుతుంది. సో మరి అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.